నమస్తే. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. స్కంద వందనం. నా పేరు రాజు వెంకటరాజు, డాక్టర్ వెంకటరాజు. నవజాత శిశు వైద్యుడను, గీతా సాధకుడను. విబుధ జనుల వలన విన్నంత కన్నంత, నాకు తెలియవచ్చినంత తేటపరతు. ఈరోజు తాయిపూసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. చాలా విశేషమైన రోజు. భగవద్గీతలో విభూతి యోగంలో 10వ అధ్యాయం 24వ శ్లోకంలో కృష్ణ భగవానుడు సేనానీనామహం స్కందః అని అంటారు. అందరు సేనాపతుల్లో నేను స్కందుడను. స్కందుడు, గురుగుహుడు, సుబ్రహ్మణ్యుడు, కుమారస్వామి, స్వామినాథ, ఇలా ఎన్నో పేర్లతో కొలవబడుతూ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన సమేతుడు. వల్లి ఇహలోక సౌఖ్యాలకి, భక్తికి, దేవసేన పరలోక ప్రాప్తికి, జ్ఞాన ప్రాప్తికి, సుజ్ఞాన ప్రాప్తికి. ఈ ఇద్దరు సుబ్రహ్మణ్య స్వామి శక్తులు. సుబ్రహ్మణ్య స్వామి ప్రిమెచ్యూర్ బేబీగా పుడతారు. నేను నవజాత శిశు వైద్యుడను కనుక నాకు చాలా ముఖ్యమైన దేవత. షష్ఠీదేవి శక్తితో గర్భిణీ స్త్రీలను, శిశువులను, పిల్లలని రక్షించే దేవత సుబ్రహ్మణ్య స్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. మనకు సనాతన సాంప్రదాయంలో 6 మతాలు, షణ్మతాలు ముఖ్యమైనవి. గణపతి ఆరాధన గాణాపత్యం అంటారు. విష్ణు ఆరాధన వైష్ణవం, శివారాధన శైవం, శక్తి ఆరాధన శాక్తేయం, సూర్య ఆరాధనను సౌరమని, స్కంద ఆరాధనను స్కాందమని 6 మతాలు మనకు ప్రతీతి. పంచాయతన పూజ, ఆదిశంకరుల వారు మనకి పంచాయతన పూజను ఏర్పాటు చేశారు. మన ఇష్టమైన దేవతకి మధ్యలో ఉంచుకొని మిగతా దేవతల్ని కూడా పూజించడం పంచాయతన పూజ అంటారు. తమిళనాడులో తెలుగు వాళ్ళు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఈరోజు వేలాయుధాన్ని పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తుంది. పల్లకీ సేవ, సుబ్రహ్మణ్య పూజ చాలా విశేషమైనది ఈరోజు. స్కందుడికి మురుగా అని, చాలా అందమైన బాలుడు కనుక మురగా అని, బాలుడు కనుక కుమారస్వామి అని, 6 ముఖాలు కనుక ఆరుముఖము లేదా షణ్ముఖ స్వామి. 6 ముఖాలతో కృత్తికల నుండి పాలు తాగాడు కనుక కార్తికేయుడు అని పేరు. వేలాయుధరుడు కనుక వేలాయుధుడు, కాలాయుధుడు. గురు రూపంలో ప్రణవోపదేశం సాక్షాత్తు శివుడికే చేసిన గురుడు గురుగుహస్వామి. శరవణంలో పుట్టుక కనుక శరవణ భవుడు అని. బ్రహ్మతత్వం అంతా నిండి ఉంది సుబ్రహ్మణ్య స్వామిలో. సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు, గురుగుహ తత్వము చాలా గొప్పది. ఎందరో మహానుభావులు ప్రవచించారు.
మన పురాణాల్లో 18 పురాణాల్లో పురాణం అంటే ఎప్పుడో జరిగింది అని కాదు. పురా అపి నవ ఇతి, ఎప్పుడో జరిగిన ఇప్పటికీ చాలా అవసరమైన విశేషాలు అందులో ఉన్నాయి కనుక పురాణం అని అంటారు. ఒక చిన్న కవిత. అంధకార నిర్మూలుడికి సుందర సుకుమారుడికి ఆనందమూల కందుడికి స్కందుడికి విశ్వవంద్యుడికి వందనం అభివందనం. అంధకార నిర్మూలుడికి సుందర సుకుమారుడికి ఆనందమూల కందుడికి స్కందుడికి విశ్వవంద్యుడికి వందనం అభివందనం. గురుడికి పరుడికి గుహుడికి గురుగుహుడికి వరుడికి వల్లీధవుడికి సేనాపతికి దేవసేనాపతికి వందనం అభివందనం. షష్ఠీదేవి శక్తితో గర్భిణీ స్త్రీలను, శిశువులను, పిల్లలను కాపాడే కుమారస్వామి. సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః. బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః. కార్తికేయుడికి కీర్తిరాయుడికి స్ఫూర్తికారుడికి దీప్త తేజుడికి అరివినాశుడికి ఆర్తినాశుడికి ఆత్మబోధుడికి ఆప్తబంధుడికి వందనం అభివందనం. కార్తికేయుడికి కీర్తిరాయుడికి స్ఫూర్తికారుడికి దీప్త తేజుడికి అరివినాశుడికి ఆర్తినాశుడికి ఆత్మబోధుడికి ఆప్తబంధుడికి వందనం అభివందనం. సుఖదాయునకు శిఖివాహనునకు వేలాయుధునకు కాలాయుధునకు హరిప్రియునకు హరసూనునకు హరిప్రియునకు హరసుతునకు కుహర విహారికి కుమారస్వామికి హృదయ కుహర విహారికి కుమారస్వామికి వందనం అభివందనం. అమరనేతకు సమర విజేతకు అమరనేతకు సమర విజేతకు వరప్రదాతకు సుస్వరదాతకు షణ్ముఖ స్వామికి షణ్మత వేదికి గురుగుహ స్వామికి శివ గురు గురునకు వందనం అభివందనం. దీక్షితారు కర్ణాటక సంగీతంలో మనకి ముగ్గురు, త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, దీక్షితారు. దీక్షితారికి బీజాక్షర ప్రదానం చేసి సుస్వర వర సంగీతము కలుగజేసిన భగవానుడు సుబ్రహ్మణ్యుడు. వరప్రదాతకు సుస్వరదాతకు షణ్ముఖ స్వామికి షణ్మత వేదికి గురుగుహ స్వామికి శివ గురు గురునకు వందనం అభివందనం. గణేశ భ్రాతకు కవీశ నేతకు సర్వసూనునకు శరవణ భవునకు గణేశ భ్రాతకు కవీశ నేతకు సర్వసూనునకు శరవణ భవునకు పార్వతి సుతనకు శాశ్వత హితునకు బ్రహ్మణ్యునకు సుబ్రహ్మణ్యునకు వందనం అభివందనం. సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. భుజంగ స్తోత్రాలు, షణ్ముఖ స్తోత్రాలు, ఆదిశంకరులు, తర్వాత గురుగుహ అన్న మకుటంతో దీక్షితారు రాసిన ఎన్నో కీర్తనలు చాలా విఖ్యాతి పొందినవి. గాయత్రి మంత్రం. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. శుభం. 6 క్షేత్రాలు: తిరుపరకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, పలమెరిసలాయ్, తిరుత్తని అని చాలా ప్రాముఖ్యం పొందిన షట్క్షేత్రాలు సుబ్రహ్మణ్య స్వామివి. ఈరోజు అందరికీ సుబ్రహ్మణ్య స్వామి కరుణ, కృప, కటాక్షం కలగాలని ప్రార్థిస్తూ శుభం భూయాత్.